హలో ఆల్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది మన దాంట్లో వీడియోస్ రాక. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియో వస్తుంది. కొంచెం మనకి హెల్త్ ఇష్యూస్, కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ రికార్డ్ చేయలేకపోయినాం. సో అగైన్ వీఆర్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఇప్పుడు మనం ఒక టీజర్కి రియాక్ట్ అవుతున్నాం. మనతో పాటు ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో మేము డార్క్ చాక్లెట్ అనే మూవీ టీజర్కి రియాక్ట్ అవుతున్నాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. నీలాంటి మాస్ హీరోకి ఫ్యాన్ గా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ గా నాదో కోరిక రా. ఒక మంచి కుటుంబ కథ అనుకుంటున్నాడు. ఫ్యామిలీ స్టోరీ తీయచ్చు కదా. ఎలా కనిపిస్తుంది నేను మీకు? ఏదో ఒకటి. నువ్వు చెప్పేమేంటి? ఓకే ఒకసారి సేవకి చెప్పినాడు చెప్పా. ఇంకోసారి చెప్పాయి సార్ అర్థమైపోతుంది. అందుకే నేను చెప్పేది కొత్త నోరు మూసుకుని వినాలని. You moron! ఇది నాకు తెలుసు. Sorry, it's the wrong word. గుర్తురాలేదా? ఆయన చూడకు. No, no, no. ఏడుపు చాలుంది. నేను హర్ట్ చేయాలని కాదు. ఏ నీ వల్ల కాదా? Have an idea. Let me explain to you. ఒకటే బ్రిలియంట్ ఐడియా హంసనందిని. Seriously? It's chemistry, you see. ఆవేదన కూడా కొన్నాడు. ఇంటికి ఇప్పుడు చూడండి ఇంకా మంచిగా ఉందా? దగ్గరుండి కుడిపించాడు. అంటే ప్రాప్తోనే కదా. ఈ కొత్త ర్యాంపైడ్ సెన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్న. అది దౌర్భాగ్యం. ఏం గేమ్? Now it gives this to me. వేరే ప్లాన్ ఏదో ఉంది. రైట్ ఆన్సర్. So why the fuck did you guys bring us into this dumb shit? ఈ లైబ్రరీ మీరు చూసుకుని హ్యాపీగా ఉండండి. నేను తగ్గిపోతా. అది బెస్ట్. ఏ కన్ఫ్యూజన్? మనం వాడి దగ్గర లేకపోవడం వల్ల వాడు అలా తయారయ్యాడు. నీకోసం వచ్చేసిందా? నేను ఇక్కడ ఉంటాను. చాలా ప్లీజ్ Please. నేను గిఫ్టింగ్ చేయాలి. ఓకేనా? Okay, okay. ఇంకేం చెప్పలేదు ఏం జరుగుతుందో. So fascinating. పట్టుకో వదిలేసే హీరోయిన్ తో తిరగడానికి హీరోయిన్ ముండలు పుట్టకుండా పుట్టావా? అది నీ మనసుకు తెలుసు. ఏం మాట్లాడుతూ పక్కన దట్స్ ద టీజర్. టీజర్ రిలీజ్ డేట్ అంట. యాక్చువల్లీ 3 డేస్ ఇచ్చింది మనకి. 31 నేను అక్టోబర్, చూడలేదు 14 ఈ నవంబర్. టీజర్ చూడలేదు అసలు. నువ్వు చెప్పేదాకా సరే డైరెక్ట్ ఈ నీతోనే చూద్దామని ఆగిన. ఫస్ట్ బాగా ఎక్సైట్ అయిందంటే రానా దగ్గుబాటి నుంచి వస్తుంది కాబట్టి ప్రజెంట్ ఆ, అంటే ప్రొడ్యూసర్ కానీ ఆ, ప్రజెంట్ చేస్తుంది మూవీ మన తెలుగులో. ఆ, ప్రొడ్యూసర్ వచ్చేసి మన 35 లాస్ట్ మూవీ ఉంది కదా, నివేద థామస్, అదే సేమ్ హీరో. అదే సో యాక్టర్ కూడా క్రేజీ ట్రాన్సిషన్ కదా, ఏకదమ్ జానర్ అవును, చటా చటా రీసెంట్లీ తిరుగుతూనే ఉన్నాడుగా ఇది ఏడికాడికి. సినిమాకి రైటర్, ఎడిటర్, డైరెక్టర్ ముగ్గురు ఒకతని. అచ్చా, నాకు అదేంటి ఈ సినిమా గుర్తొచ్చింది. హ్యాపీ బర్త్డే ఐడియా ఉందా, గుర్తుందా? మన హ్యాపీ బర్త్డే ఆ అక్షిత్ ఆ గోలాల్. వైబ్ లో ఉంది కొంచెం ఆ కదా. ట్రాన్సిషన్ మొత్తం సేమ్ అదే అంటే వివేక్ సాగర్ అంటే యాజ్ ఇట్ ఈస్ యాజ్ యూజువల్ తెలిసిందే మనకి. అదే మెయిన్ ముచ్చట. మనకి మ్యూజిక్, ట్రిప్పింగ్ మ్యూజిక్ వివేక్ సాగర్ ఇచ్చింది కాబట్టి సేమ్ మనకి ఆ ఆ, వైబ్ ఆ, వస్తుంది. ఆ, బాగుంది టీజర్ మాత్రం, అసలు నెక్స్ట్ లెవెల్. బాగుంది ఇంకోటి బాగుంది. అర్థం కాలేదు అది ఏంది, ఒక రూమ్ లో నలుగురే ఉన్నారా, అసలు మ్యాటర్ ఏంది, సినిమా కథ ఏంది? టీజర్లో వాళ్ళే చెప్పారు కదా, జానర్ అడగద్దు మమ్మని అని చెప్పి. మాకు కూడా తెలియదు అన్నట్టు చేసారు కదా. జానర్ అడగద్దు మాకు కూడా తెలియదంట. అదే. సో, నిజమే, మరి అది చెప్పేటట్టు లేనట్టుంది అది సినిమా కూడా. అవునవును, మొత్తం ఏ బూతు జానర్ లో మ్యూజిక్. పడేలా అర్థం కానట్టుంది అది. రిలీజ్ డేట్ మీరే చూస్ చేయండి అంట, 3 ఇచ్చిండు. ఇంకోటి ఇదేం ఐడియా రా ఆయన, అసలు క్రేజీ ఐడియా. టీజర్ స్టార్ట్ అయ్యే ముందే ఏ సర్టిఫికేట్ అని ఇస్తాడు, ముందే అదే మనకి అది కాదు, దానికి తోడు నాకు ఈ రిలీజ్ డేట్ దగ్గరే స్ట్రక్ అయ్యాను నేను. 3 డేట్లు ఇచ్చి తీసుకో నువ్వే ఏదో ఒకటి అంటుండు. కానీ 3 డేట్స్ లో 2 డేట్స్ కష్టం మనకి. 31 అక్టోబర్ మనకి ఇక్కడ బాహుబలి రీ రిలీజ్ ఉంది. బాహుబలి, యా ద ఎపిక్. మళ్ళీ ఏం కాదు, నెక్స్ట్ పర్లేదు, స్టిల్ కెన్ మేనేజ్. డిసెంబర్ 5th కి అఖండ ఉంది బాలయ్యది.
ఇది కొంచెం అటు ఇటు. సేమ్ మెయిన్ ఇంకా ప్లస్ నవంబర్ 14th. ఇంకా చిల్డ్రన్స్ డే నవంబర్ రోజు 14 అక్కడ ఏం లేవా? చిల్డ్రన్స్ డే కానీ చిల్డ్రన్స్ నాట్ అలౌడ్ ఆ సినిమా. ఆ! టీజర్ అయితే నైస్. క్రేజీ ఉంది అసలు. నాకు రీసెంట్ టైంలో చూసిన ఆ ఎడిటింగ్ కూడా కానీ ఆ మ్యూజిక్ ఎడిటింగ్ చాలా బాగుంది. క్రేజీ ఉంది. కరెక్ట్ ఈ సెట్ మధ్య అవుతుంది ట్రైలర్లు, మూవీకి. టీజర్లు సూపర్ ఎడిట్ చేస్తారు జనాలందరూ. మనం అయి చూసి మోసపోతున్నాం ఈ మధ్య. నేను రీసెంట్‌గా సినిమా గూడా నేను అస్సలు మోసపోలేదు. మీరు ఎన్ని పెట్టినా, మీరు ఎన్ని ట్రాన్సిషన్‌లు పెట్టినా నేను నార్మల్‌గానే పోతా అని పోయినా సినిమాకి. యాజ్ ఇట్ ఈజ్ చేసుకొనొచ్చిన. ఇది జస్ట్ టీజరే కాబట్టి ఇంకా చాలా కంటెంట్ రావాలి కాబట్టి బయటికి చూడాలి మరి. చూద్దాం ట్రైలర్ ట్రైలర్ ఎట్లొస్తదో. ట్రైలర్ అంటే చూసినాక చూడాలింక అసలు మ్యాటర్. మా టీజర్లో మాత్రం ఒకటే రూమ్ లో జరిగింది, నలుగురు మనుషులు అంతే. ఒక నలుగురు మనుషులు అది అది ఏదైనా ఇన్సిడెంట్‌కి రిలేటెడా? లేకపోతే అదేంది అసలేం అర్థం కాలేదు. టీజరే కాబట్టి ఏదో పెట్టినట్టు పెట్టిర్రు. నైస్. మంచి కంటెంట్. నువ్వు పాత సినిమాల ప్రొడక్షన్ నుంచి వచ్చిన పాత అలా 3 సినిమాలు కూడా బాగుంటాయి వాళ్ళవి. కొంచెం పాత ఎక్సైటింగ్ ఉంది. కంటెంట్. మూడోదేంది 35 ఒకటి చూసినా నెక్స్ట్? పరిశాన్ ఒకటి బాగుంటది, పరిశాన్ బాగుంటది అది కూడా. ఇంకోటి ఉంది ఏదో 'పరేషాన్' సినిమా చూడని, ఆ మూవీ చూడలేదు నేను ఒకటి. టీజర్ బాగుంది. నాకు అసలు మస్తు ఎక్సైట్ అయిన అసలు టీజర్ చూడగానే మస్తు ఇంప్రెషన్ పెట్టింది అవును. ఒకటేసారి. చాలా క్రేజీ అండ్ అండ్ కొంచెం టైం తీసుకుండు గానీ ఇమ్మీడియేట్‌గా 35 తర్వాత వచ్చింటే మాత్రం కొంచెం జనాలు కూడా షాక్ అయ్యేటోళ్ళు. ఏంట్రా ఇది? హీరో కూడా మొన్నదాకా 35 రామంలాగా ఉండేటోడివి. ఏంది రెమోలాగా తయారైనావు అని చెప్పి. అదే 35 ఎట్లుండేటోడు ఇప్పుడు దీంట్లో ఎట్లుండు ఆ! అసలు మొత్తం. ఆ ట్రాన్సాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు నాకు. మాటలు కూడా అంటా అంటే తిడుతున్నాడు గదా! మరి అయి రెలెవెంట్‌గా పెడతారా? లేకపోతే ఎట్లా పెడతారో అది మనకు తెలవదు. టీజర్ కాబట్టి ఏదో మనకి చూపిస్తారు గానీ, మరి సినిమాలో సినిమాకి రెలెవెంట్‌గా ఉంటదా డైలాగ్ లేదు మనకు తెలవది. కావాలని హ్మ్. పెట్టినట్టు పెట్టకుండా సినిమాకి రిలవెంట్ ఉంటే బాగుంటది. అదే అంటున్నా. అది ఆ సీన్‌కి రిలేట్ అయ్యుండాలా, రిలెవెంట్ అయ్యుండాలా. అట్లయితేనే బావుంటది. లేదంటే ఊరికనే జస్ట్ బూతులు పెట్టుకుంటా పోతే వర్కౌట్ కాదు. Yes, yes. మేబీ హీరోనేదో ఆహ్, సిట్యుయేషన్‌లో పడేసుంచి ఇగ నా ఫ్రస్ట్రేషన్‌లో ఆ మాటలంటే ఓకే. బావుంటది. హీరోయిన్ హ్మ్. కూడా చూసిన ఎవరు బిందు మాధవి బిగ్ బాస్. 'సింధు మాధవి' చాలా దగ్గర కమ్‌బ్యాకా? కనిపిస్తుంది నేను. అప్పుడప్పుడు వస్తుంటది గానీ, ఇప్పుడు కొంచెం ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తా ఉంది ఆ 'బిగ్ బాస్' తర్వాత. ఇంకా మెయిన్ లీడ్ వచ్చింది జర. ఆ! ఎగ్జాక్ట్‌లీ. అప్డేట్. యాహ్! 'రామరామ కృష్ణ కృష్ణలో' ఊరినాటు. నేనైతే ఫస్ట్ డే యూనికే ఫిక్స్ అయిపోయినా. మాకు ప్రీమియర్స్ ఉంటాయి మాకు ఎట్లయినా. నేను అప్పటికి మాకీడ షోలు 35 ఉంటాయో కూడా లేదో తెలవదు మరి. 35 కూడా నేను ప్రీమియర్ చూసిన నేను. సో ఇది కూడా ప్రీమియర్స్ చేస్తే హ్మ్. చూస్తాను. నాకిక్కడ ఇప్పిస్తరా? మీకు ఫస్ట్ టైంకి రిలీజ్ అవుతుంది, లేకపోతే మళ్ళీ మీకు 1 వీక్ టైం పడుతుంది మీ దగ్గర. టైం కంటే ఇచ్చిండుగా 3 డేట్లు. ఇగ తీసుకో ఆ, టేక్. అంటే అది మీకు కూడాను అది మరి ఓవర్సీస్ లో లేట్ అవుతాయి కదా ఆ! ఇక్కడికి. అదే. పొద్దున్న టైంకి వచ్చేస్తాయి. ఆ! అయితే నవంబర్ 14th అనుకుంటున్న డేట్. ఎందుకంటే అక్టోబర్ 31 కష్టంలే. బాహుబలి రిలీజ్ నేనే పోతా బాహుబలికి. అక్టోబర్ 31 బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే ఆ రోజు చాలా మంది ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎవరు కోర్స్. ఉండొచ్చు. కోర్స్. పోతాం గానీ మేబీ థియేటర్ నేనే సమ్‌వేర్ పోతా ఇస్తారు. ఫస్ట్. నేను మా ఆబ్వియస్లీ ఫ్రెండ్ పోతాను. రానా కూడా కదా దాంట్లో బాహుబలి ఎందుకు ఒప్పుకుంటాడు ఎప్పుడు సినిమాని తగ్గుతాడు. యాహ్! అదొకటుంది గదా! ఎంత మళ్ళీ కాదన్నా డిసెంబర్ 5th. ఐ ఫీల్ అక్టోబర్ 31 కరెక్ట్ బావుంటది అనిపిస్తుంది. మళ్ళీ డిసెంబర్ 5th అంటే కష్టము బాలయ్య అక్కడట్టు. ఆ! ఎగ్జాక్ట్‌లీ. సో ఐ బెటర్ చూస్ నవంబర్ ఈస్ నవంబర్ 14th. సేఫ్. నవంబర్ 14 ఈస్ సేఫ్. బట్ స్టిల్ వీళ్ళు ఎట్లా మనోళ్ళు బేసిక్‌గా ఇట్లాంటి సినిమాలు థియేటర్‌లలో చూడరెక్కువ. తర్వాత కల్ట్ క్లాసిక్ అంటారు ఓటీటీలో. కంటెంట్ బాగుంటే చూస్తారు ఇప్పుడు మన వాళ్ళు. అండ్ దట్స్ ద వీడియో గైస్. మీకు రియాక్షన్ కూడా నచ్చినట్టయితే చెప్పండి. మళ్ళీ వేరే వేరే టీజర్స్ అని ట్రైలర్స్ అని రియాక్ట్ అవుతుంటాము. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా. మళ్ళీ మనకి ఉదయ్ కావాలంటే కామెంట్ చేయండి. మన నెక్స్ట్ రియాక్షన్ వీడియో మళ్ళీ వెళ్దాం ఉదయ్ని. థ్యాంక్ యూ ఓకే. ఫర్ బాయ్. వాచింగ్ గైస్. బాయ్ బాయ్. బాయ్.